బాధ్యత మన మీద ఉన్నది. అందుకే ఈరోజు ఒక పక్కన స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ, ఒక పక్కన డ్రగ్స్, గంజాయి లాంటి వ్యసనాల నుంచి విద్యార్థులను బయటికి తీసుకొస్తూ వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి అనంటే మనం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మన ప్రభుత్వ పాఠశాలల్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. పాలకులుగా, ప్రభుత్వ పెద్దగా మీకేమున్నా నాకు చెప్పండి, వాటిని పరిష్కరించే బాధ్యత నాది. మీరు బాధ్యత తీసుకోండి. పేదవాళ్ళ పిల్లలకు చదువులు చెప్పని మీరు నేర్పించిన విద్యనే రేపు ఈ తెలంగాణ భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. ఇవాళ అమెరికాలో మన వాళ్ళు ఇంతమంది ఉన్నారంటే 90% ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నోళ్ళే. ఇవాళ ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, పక్క రాష్ట్రాలకైనా ముఖ్యమంత్రులు ఎవరైనా ఉండొచ్చు. అది చంద్రబాబు నాయుడు గారా, నరేంద్ర మోడీ గారా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారా, లేకపోతే మీ సోదరుడు రేవంత్ రెడ్డి అయిన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే ఈరోజు రాణించగలిగినాం. మరి రేపటి భవిష్యత్తుకు కూడా పునాదులు వేయాల్సిన బాధ్యత మీ మీద, మా మీద ఉన్నదని నేను భావిస్తున్నా. అందుకే మిత్రులారా, ఈ ఆత్మీయ సమ్మేళనానికి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ సమావేశాన్ని, సమ్మేళనాన్ని విజయవంతం చేసి మీరు తప్పకుండా ఈ ఎల్బీ స్టేడియం నుంచి ఒక స్ఫూర్తిని తీసుకొని, ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని పేద విద్యార్థులకు కలిగిస్తారని, మీరు వెనక్కి వెళ్ళితే మీకు ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం పేద పిల్లలకు విద్య నేర్పడమే. పేద పిల్లల్ని క్రీడాకారులుగా తీర్చిదిద్దడంగానే మీరు వెనక్కి వెళ్తారని నేను భావిస్తున్నా. మీరందరూ ఆ కార్యక్రమానికి మనమందరం అంకితం అవుదామా? అన్నోళ్ళందరూ చేతులు ఎత్తండి పైకి. అందరు చూస్తున్న వెనకాల అక్కడ పైన మా అక్కలు కొంతమంది చేతి ఎత్తున్నట్లేరు. నాకు ఇక్కడ లైవ్లో కనిపిస్తుంది ఆన్ స్క్రీన్ మీద వెనకాల ఉన్న వాళ్ళు కూడా. మీ అందరూ సిద్ధమేనా? తప్పకుండా మన స్కూళ్ళను మనం బాగుపరుచుకుందామా? మన పిల్లల భవిష్యత్తును మనం తీర్చిదిద్దుదామా? సిద్ధమా? ధన్యవాదాలు సోదరులారా. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న. గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. అహమంటూ లేనివాడు, అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన వంతుగా గన్నకు తోడుందా, మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట. జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. 3 రంగుల జెండా బట్టి